ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. 5వ కీర్తన 11వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరని. నిజముగా ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఆయన పెట్టిన భిక్షే. లేకపోతే మనం ఎలా ఎక్కడ ఉండేవారమో కదా. ఒక్కసారి ఆలోచించండి. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ సమస్యతో కృంగిపోతూ ఆవేదన చెందుతున్నావో, ఈరోజు నిన్ను ఆయన చూస్తున్నాడు. నాకేంటి ఈ శ్రమ, ఈ దుఃఖం, ఈ శోధన ఏంటి అని ఎవరికీ తెలియకుండా ఎంతగానో కన్నీరు కారుస్తున్నావు కదా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో మనకు ఆశ్రయ దుర్గము ఆయనే. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుడు యథార్థవంతుడు, ఆయన మాట నిర్మలమైనది. తనను ఆశ్రయించిన వారికి ఆయన కేడెముగా, ఒకడు తన కనుపాపను కాపాడునట్లుగా కాపాడుతాడు. ఈరోజు ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులు అని బైబిల్ చెప్తుంది. భక్తులు వారికి ఎదురవుతున్న పరిస్థితులలో రాజులను, అధికారులను వారు ఆశ్రయించలేదు. రాజులకు రాజైన దేవుణ్ణే వారు ఆశ్రయించారు. దావీదు గొల్యాతును జయించాడు అంటే మనుషులను ఆశ్రయించలేదు, రాజులను, ఇరుగు పొరుగుని అంతకన్నా ఆశ్రయించలేదు. కనుకే దావీదుకు దేవుడే తోడుగా ఉన్నాడు కనుక అక్కడ గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, అన్నింటిలో వర్ధిల్లి ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించడానికి, ఆయన సన్నిధికి రావడానికి సిగ్గుపడుతున్నావా? దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపడనీయడు. నీ ప్రాణమును కాపాడి నిన్ను రక్షిస్తాడు. నీపై తన దయా కనికరమును చూపుతాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.